హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైఎస్ క్రియేషన్. సో ఇవాళ మన వీడియోలో మనం ఈరోజు అయితే ఏం తెలుసుకుందామంటే హౌ టు క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అనేది తెలుసుకుందాం. సో జీమెయిల్ అకౌంట్ అంటే మీ అందరికి తెలుసు, వితౌట్ జీమెయిల్ అకౌంట్ వీ కెనాట్ యూజ్ ఎనీ అప్లికేషన్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎనీథింగ్. సో దేనికైనా కానీ మనల్ని ఈమెయిల్ ఐడి అని అయితే అడుగుతుంది. సో మనమైతే దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. సో చాలామంది అయితే ఇంకా చాలామంది మెంబర్స్ ఒక్కొక్క ఈమెయిల్ అకౌంటే కాకుండా రెండు మూడు అలా యూజ్ చేస్తుంటారు. సో మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు 10 కంటే ఎక్కువ చేశారనుకుంటే సో అదొక క్రైమ్ కింద అదవుతుంది అనమాట. సో 10 కంటే ఎక్కువ అయితే క్రియేట్ చేయదు. సో 10 కంటే ఎక్కువ అయితే క్రియేట్ చేయకండి. ఒకవేళ చేసినా కానీ మీరు వెంటనే డిలీట్ చేసుకోండి. సో ఇంతకుముందు వీడియోలో హౌ టు డిలీట్ జీమెయిల్ అకౌంట్ అనేది అయితే చూపించాము. సో ఇప్పుడు హౌ టు క్రియేట్ ద జీమెయిల్ అకౌంట్ అనేది చూపించబోతున్నాము. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ జీమెయిల్ అయితే ఓపెన్ చేద్దాం. సో జీమెయిల్ ఓపెన్ చేశాక ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో సో ఇక్కడ మనం అకౌంట్ మెనూ ఓపెన్ అయ్యాక ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది. సో యాడ్ అండ్ అనదర్ అకౌంట్ పైన క్లిక్ చేశాక మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అవుట్లుక్ అనేది ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు. సో మనమైతే గూగుల్ పైన ప్రెస్ చేద్దాం. సో గూగుల్ ఎందుకంటే మనం క్రియేట్ చేసేది గూగుల్ అకౌంట్ కాబట్టి గూగుల్ పైన ప్రెస్ చేయాలి. సో ఇక్కడ గూగుల్ పైన ప్రెస్ చేశాక సో గూగుల్ అకౌంట్ పైన ప్రెస్ చేశాక మన గూగుల్ అనేది ఎందుకు ప్రెస్ చేయాలి, అవుట్లుక్ అవన్నీ ఉంటాయి కదా. సో ఎందుకంటే అవుట్లుక్ అవన్నీ చాలామంది అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏ యాప్ అయినా యూజ్ చేసేటప్పుడు సేవ్ పాస్వర్డ్ అంటే మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సేవ్ పాస్వర్డ్ టు గూగుల్ అని అలా ఉంటుంది. సో అలా మీరు పాస్వర్డ్ని గూగుల్కి సేవ్ చేయొచ్చు అనమాట. సో గూగుల్ అంటే మన గూగుల్ ఈమెయిల్ ఐడితోనే లాగిన్ అవుతాం కాబట్టి సో అలా చూపిస్తుంది అనమాట. సో అవుట్లుక్ ఇవన్నీ వాడుతూనే ఎక్కువ అంటే ప్రజెంట్ మొబైల్స్లో అయితే ఏం యూజ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీరు గూగుల్ పైన ప్రెస్ చేసి వచ్చేయండి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైన సో ఇక్కడ మనం ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేశాను. సో ఫర్ మై సెల్ఫ్ ఉంది కదా, సో ఫర్ మై సెల్ఫ్ ఇచ్చేయండి. సో ఎందుకంటే ఇంకా పక్కన టు మై బిజినెస్ అది ఉంది కదా, సో దాన్ని ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఏంటంటే మీరు అక్కడ అలా ఇచ్చేస్తే మీరు సంథింగ్ మనీ అయితే పే చేయాల్సి ఉంది ఫర్ మై బిజినెస్. సో అంటే మీరు అక్కడ టు మై బిజినెస్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనీ పే చేయాల్సి ఉంటుంది. సో సో ఫస్ట్ నేమ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేసాను కదా. సో showing English US QWERTY keyboard. Edit box error invalid entry first name. Create a Google account. Enter your name. Editing edit box error invalid entry first name. Showing English US QWERTY keyboard. Capital S. Edit J. Beep. Delete. H. I. C. Delete. B. A. Enter your name. Editing Shiva. Edit box error invalid entry last name. Error invalid entry. So last name దగ్గర కూడా లాస్ట్ నేమ్ ఇచ్చుకోండి. I. Delete. O. D. E. L. A. సో లాస్ట్ నేమ్ ఇచ్చేసాక ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేయండి. Next button.
సో నేమ్స్ అయితే ఇచ్చేసాను English కదా. US సో 40 ఇప్పుడు keyboard hidden. ఫస్ట్ నేమ్ Basic లాస్ట్ information. నేమ్ Enter your birthday and ఇచ్చేసాను. gender. సో ఇప్పుడు బర్త్డే అండ్ జెండర్ ఇయ్యాలి మనం. Basic information. Enter your birthday, month. Collapsed. సో మంత్ సెలెక్ట్ చేసుకున్నాం. August 8 of 12. September 9 of October. సో అక్టోబర్ మంత్ Sign in. సెలెక్ట్ చేసుకున్నాను. Edit box. Day. 2 characters maximum. 2 characters సో maximum. డే తర్వాత 1 7 సో 7. నా డే వచ్చి 17. సో అక్టోబర్ 17. సో 17 ఇచ్చేసాను. Editing. Showing dial keyboard. Editing. Edit box here. Showing dial సో keyboard. ఇయర్ దగ్గర 4 characters maximum. సో ఇక్కడ నేను 2 0 0 0 5 5. 2005 Maximum of 4 characters entered. 2005 ఇచ్చేసాను. సో 2005 ఇచ్చేసాక Next. Button. నెక్స్ట్ ఇచ్చేయండి. ఓ సారీ మనం మెయిల్ సెలెక్ట్ చేసుకోలేదు కదా. Collapsed. Gender. Pop up button. సో జెండర్ Collapsed. జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం. Female. 1. Male. 2 of 4. సో మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. Sign in. Next. నెక్స్ట్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఇచ్చేసాక Dial keyboard hidden. ఇలా ఇంటర్ఫేస్ ఇలా Choose your ఉంటుంది. Gmail address. Pick a Gmail సో address or create your own. ఇక్కడ సంథింగ్ వచ్చేసింది అంటే చూజ్ యువర్ జీమెయిల్ పిక్కర్ అని ఉంది కదా. సో ఇక్కడ దీన్ని Choose your Gmail. Pick a Gmail address. Not checked. Shabayodaleodela@gmail.com. Not checked. Odaleodalashiba@gmail.com. Not checked. Create your own Gmail address. Not checked. Odaleodalashiba@gmail.com. Not checked. Shabayodaleodela@gmail.com. సో ఇది Next. Button. సో ఇక్కడ మనం Double tap to activate. Choose a Gmail address. Choose your Gmail. Pick a Gmail. Not checked. Not checked. Checked. Next. Button. సో నెక్స్ట్ ఇచ్చేసుకోండి. Create a strong password. Create a strong password with a mix of letters, స్ట్రాంగ్ numbers, and symbols. పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు మనం. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. సో పాస్వర్డ్ అయితే నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. R A J U bullet and a field. Comma. Shift enabled. Shift symbol keyboard. Showing symbol keyboard. 1 bullet 2 bullet 3 bullet and a field. సో మళ్ళా మనం Create a strong password. Editing password 8 characters. Edit box. Editing password. Edit box. Confirm. Showing password keyboard. B bullet. Delete. R bullet. A bullet. J bullet. U bullet. Comma. Symbol key. Showing symbol keyboard. 1 2 3 సో bullet. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చేసాం కదా. సో మీరైతే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏంటంటే అన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. సో 10 కంటే ఎక్కువ ఈమెయిల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తే అదొక క్రైమ్ అనమాట. సో Next button. నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. Password keyboard hidden. సో నెక్స్ట్ పైన ప్రెస్ చేశాక ఇక్కడ కంట్రీ అంటే Showing dial keyboard. ఇక్కడ మనం కంట్రీ Editing. Edit box. Phone number. Google will verify this number via SMS. Next button. Confirm you're not a robot. Web view. 9 5 8 1 3 1 7 7 9 7 7. Get a verification code sent to your. Collapsed. Next button. Dial keyboard hidden. Enter the code. సో ఎంటర్ ద కోడ్ ఉంది కదా. Next. సో 1 minute Dial keyboard hidden. Sending code. సెండింగ్ కోడ్ 1 minute. Add phone number. If you like, you can add this phone's number to your account. Learn more about the usage. For example, reset your password, receive video, make Google's, how it works. You're in control. This won't make more options. Yes, I'm in. Button. సో Review your account. ఎస్ ఐ మీన్ పైన ప్రెస్ చేశాక You can use this Gmail address to sign in later. Shibayodaleodela. Shabayodaleodela@gmail.com. Next button. Double tap to activate. సో నెక్స్ట్ పైన ఇచ్చేసాక Privacy and terms. ప్రైవసీ అండ్ టైమ్స్ ఉంది కదా. సో ఇక్కడ దీని ప్రైవసీ అండ్ టైమ్ చూసుకొని అగ్రీ చేయాలి. Privacy and terms. You are also agreeing to the below terms of service. Privacy policy. Data bullet. When you Google bullet. Why
we process? Our policy. Bullet. Conduct. Learn more about these. Combining. You're in control. Collapsed. I agree. Button. ఐ అగ్రీ కదా, సో ఐ అగ్రీ పైన ప్రెస్ చేయండి. Checking info. Getting account info. సో ఐ అగ్రీ పైన ప్రెస్ చేశాక ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయ్యింది. సో కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. Signed in as Raju Avila, Raju84@gmail.com. Open account menu, out of list. Double tap to సో activate. ఇప్పుడు ఓపెన్ అకౌంట్ మెన్యూ పైన క్లిక్ Account చేస్తే menu. ఇక్కడ Close మీకు button. Signed in as Raju. Google account button. Use Shamayodelayodela@gmail.com in list. సో ఇక్కడ ఇది ఉంది అనుకో. ఇప్పుడు నేను ఇప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ ఉంది కదా, సో ఈ అకౌంట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనం. సో ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, 2 అకౌంట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇలా ఫ్రెండ్స్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు వెంటనే కామెంట్ రూపంలో తెలియజేసి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సో మా ఛానల్ ఇప్పుడు మీకనే కాదు, ఎవరికైనా ఛానల్ విజిట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా వెరీ థ్యాంక్స్. ఎందుకంటే మా వీడియోలు కొంచెం మీ ఉన్న టైంలో మా ఛానల్కి స్పెండ్ చేసినందుకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, హౌ టు క్రియేట్ న్యూ జీమెయిల్ అకౌంట్ అని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.